ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ శారలమ్మాయ నమ. జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల మాసంన ఈ మే నెల మాసంలో 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, చేసే కార్యక్రమం ఎంతవరకు వస్తుంది అనేది చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఇలా జన్మ లగ్నంలో ఉండాల్సిన గడియలు ఎంతవరకు వచ్చినాయి, మరి వాళ్ళ నామదశ అనగా వాళ్ళ పేరు బలాన్ని బట్టి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. కాబట్టి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు రాయరు. కాబట్టి ఇంతకుముందు పాతకాలంలో వచ్చేసి వాళ్ళు డేటు టైము అయింది రాసుకోలేదు. కాబట్టి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గురువుగారు, మరి మేము మా పేరు అనేది ఇదే కానీ మరి మాకు ఏ రాశి వస్తుంది అనేది మాకు ఇంతవరకు తెలియదండి అని చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. కాబట్టి మీ పేరును, మీ ఫుల్ నేము, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా మీ పేరుని బట్టి మీకు సమయం ఉంటే సమయాన్ని పంపించండి. ఏది పుట్టిన టైం, ఆ పుట్టిన టైం కూడా లేని ఎడల మీ ఫుల్ నేమ్ మాకు పంపిస్తే ఆ పేరుని బట్టి మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ గడియల నుంచి ఏ గడియల వరకు నీకు కలిసి వస్తాయి, మరి ఏ టైం నుంచి మీకు అదృష్ట గడియలు ఎంతవరకు వచ్చాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు టైం అనేది మార్పు అనేది ఎప్పుడు వస్తుంది అనేది మీ జాతక చక్రం కుండలి వేసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్యకైనా కూడా చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ. 2025 మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము. ఈ మేషరాశిలో మే నెల 2026 మే రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ గతంలో జరిగిన కొన్ని కార్యక్రమాలు కానీ, గతంలో జరిగిన కొన్ని సమస్యలు కానీ, మరి గతంలో ఫస్ట్లో ఉండాల్సినంత వైభోగము మళ్ళా తిరిగి వచ్చే మార్గం అనేది రాబోతుంది. ఎందువల్ల అంటే కష్టాలు తొలగిపోయి లాభాలు, అదృష్టాలు, వైభోగము వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళు ఏదైనా యథార్థంగా మాట్లాడతారు. మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటన అలాంటిది అనేది ఉండదు. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల వీళ్ళకి కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఆ తొందరపాటుని కొన్ని తగ్గించేసి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాన్ని గురించి కొంచెం ముందడుగు వేసినట్టుగైతే తప్పకుండా అభివృద్ధి పొందే మార్గాలు కనబడుతున్నాయి. మరి వీళ్ళకి చదువు పరంగా చూసుకుంటే విద్యాపరంగా విద్యార్థులందరికీ మంచి చదువు, విదేశాల ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలు మొదలు కావలసిన యోగాలు అనేది దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా చేతి కాడికి వచ్చిన పనులు చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం జరుగుతుంటాయి. మరి విద్యా రంగంలో పెద్ద స్థాయికి రావాల్సిన కనబడుతుంది. వ్యవసాయ రంగంలో చూసుకుంటే 2 పంటలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా చేతి కాడికి వస్తుంటాయి, కొన్ని చేజారిపోతుంటాయి. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే టయాలు అంత అనుకూలంగా లేని దాని వలన వీళ్ళకి 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 గ్రహాల వల్ల కేతు గ్రహ, రావు గ్రహ, ఈ 2 గ్రహాల వల్ల వీళ్ళు ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఆ కార్యక్రమం చేతి కాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. ఇస్తా అంటారు, ఇవ్వకోకుండా లేట్ చేస్తుంటారు. ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, ఆ ఇల్లు కట్టుకునే టైంకల్లా ఏదో ఒక నష్టం, ఏదో ఒక ఇబ్బంది రావటము, ఇంట్లో
లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురు కావటము, ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోతుంటారు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే వ్యవసాయ రంగంలో కూడా మంచి పంట, మరి ప్రజలలో మంచి స్పందన, గౌరవము, అభిమానము వీళ్ళకి రాబోతుంది. మరి ఈ నెలలో వీళ్ళకి ఈ మే నెలలో 25వ తారీఖు 5వ నెల 25వ తారీఖు 2026 నుంచి వీళ్ళకి అదృష్ట గడియ అనగా అదృష్ట లక్కు అంటారు. అది ఆ లక్కు అనేది వాళ్ళకి అనుకోకుండా ఎదురవుతుంది. అది వాళ్ళకు కూడా తెలవదు. ఒక స్త్రీ నుంచి రావచ్చేమో, లేదా వాళ్ళు చేసే పనిలో నుంచి రావచ్చేమో, లేదు వాళ్ళు చేసే వ్యాపార బిజినెస్ డెవలప్మెంట్ నుంచి కానీ, ఏ రూపంలో నుంచి కానీ ఒక రూపంలో తప్పకుండా అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది తప్పకుండా కనబడుతుంది. కాబట్టి మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న కొన్ని విషయాలు అనగా ఒక ఇల్లు కట్టుకోవాలని కానీ, ఒక మ్యారేజ్ గురించి కానీ, మీరు అనుకున్న కలలు అవి కలలుగా నిలబడ్డాయి. అవి నిజ రూపంలో అనేది మీకు రావాల్సింది కూడా చాలా వరకు లేట్ అయిపోయింది. కాబట్టి ఈ నెల 25 మే నెల 25 నుంచి మంచి రాజయోగం అనేది రాబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ముందే మీ విషయాలని, మీ కార్యక్రమాన్ని ఎవరికీ పబ్లిక్ చేయొద్దండి. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం ఏమిటంటే శ్రీ లక్ష్మీదేవతని, అమ్మవారిని పూజించాలి. ఆ లక్ష్మీదేవతని మీరు పూజించినట్టుగైతే అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, లక్ష్మీ కటాక్షం అనేది మీకు ముందుకు వస్తాయి. మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. లక్ష్మి మీ చేతిలో నిలబడుతుంది. మరి ఏ దేవుణ్ణి మొక్కాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ పోతే మాకు కలిసి వస్తుందని చాలామందికి చాలా సందేహాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఏ దేవుణ్ణి మొక్కినా, ఏ దేవుణ్ణి మొక్కపోయినా కూడా మీకు గ్రహాటయాలు ఒక అనుకూలంగా లేవు. గ్రహాటయాలనగా 2 గ్రహాలు మిమ్మల్ని ఘోషిస్తున్నాయి. ఆ రెండింటికి మీరు ముందు శాంతం చేసుకోవాలి. ఆ రెండింటికి మీరు శాంతం చేసిన తర్వాత మీరు ఏ దేవుణ్ణి పూజించినా కూడా మీకు ఫలితం దక్కుతుంది. మీకు ఏదైనా సరే పెద్దవాళ్ళు చెప్పినట్టుగా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏది కాదు. మరి ఆ నమ్మకంతో మీరు చేయాలనుకుంటే ముఖ్యంగా ఆ భగవంతుడు కటాక్షమైన కళ అనేది మీకు రావాల్సి ఉంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురైన వాళ్ళు ఇప్పుడు మీరు ముందడుగు వేయాల్సిన టైం దగ్గరికి వచ్చింది. కాబట్టి గ్రహాలు మీకు కొంచెం అనుకూలంగా లేదు. కాబట్టి ఏ పని చేసినా, ఎక్కడ పోయినా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి, మరి మీ ఇంట్లో ఏం జరుగుతుంది, బయట ఏమి జరుగుతుంది, మరి సమస్య ఏమిటి అనేది కూడా అమ్మవారు అంజనం వేసి ఆ అంజనంలో అనేది మాకు అన్ని విషయాలు తెలుస్తాయి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది అనేది కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలని బట్టి మీకు ఏమేమి చెప్పాల్సిన విషయాలు అవి ఎలా చెప్పాలంటే మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయాలి. అది మీరు ఎప్పుడు పెడితే అప్పుడు కాదు. మీరు ఒక రోజు ముందే మాకు అపాయింట్మెంట్ అనేది మీరు మా దగ్గర తీసుకున్నట్టుగైతే మీ జాతకాన్ని బట్టి అన్నీ మేము చూసి చెప్పగలుగుతాం. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.